మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్టర్ మన్నెగంటి. మనిషి తన జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? బయట ఉన్న మనుషులు కాదు, పరిస్థితులు కాదు, డబ్బు కాదు, అదృష్టం అంతకంటే కాదు. తనకు తెలియకుండానే తనలోనే నడిచే ఆలోచనలు. యెస్. మన మనసులో ప్రతి క్షణం ఏదో ఒక మాట మనకు మనమే చెబుతూనే ఉంటాం. నేను చేయలేను. నాకు అదృష్టం లేదు. నా జీవితంలో ఎప్పుడు ఇలానే జరుగుతుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఈ మాటలన్నీ ఎవరు చెప్పారు? మనకి మనమే కదా! అయితే ఒక ప్రశ్న. ఈ మాటలు మన జీవితాన్ని నాశనం చేయగలిగితే, అదే మనసు మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చలేదా? ఈ ప్రశ్నకి సమాధానమే 'ది పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్‌లోని చాప్టర్ 5 ఆధునిక యుగంలో మానసిక చికిత్స. మనం ఈరోజు జీవిస్తున్న కాలం టెక్నాలజీగా ఎంత అభివృద్ధి చెందినా, మనసు మాత్రం ఇప్పటికీ భయాలతో, గాయాలతో, నిశ్స్థితితో నిండిపోయి ఉంది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే మందులిస్తారు. కౌన్సిలర్ల దగ్గరికి వెళితే మాటలు చెప్తారు. కానీ అసలు సమస్య ఉన్న చోటు అక్కడ కాదు. సమస్య ఉన్నది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో, ఉపచేతన మనస్సులో. ఆధునిక మానసిక చికిత్స ఇదే చెబుతుంది. మన సమస్యలకు మూలం బయట జరిగిన సంఘటనలు కాదు. ఆ సంఘటనను మన మనసు ఎలా స్వీకరించిందో అదే అసలు కారణం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి తరచూ విన్న మాటలు ఇవి. "నువ్వు పనికిరావు. నీ వల్ల ఏమీ కాదులే. నీ బ్రతికింతే." ఈ మాటలు అతని చెవుల్లోకి మాత్రమే కాదు, నేరుగా అతని సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అతను పెద్దయ్యాక కూడా ఎలాంటి అవకాశం వచ్చినా తన లోపల నుంచే ఒక స్వరం అంటూ ఉంటుంది. "నువ్వు చేయలేవు. నువ్వు చేయలేవు." అతనికి తెలియదు ఇది తన స్వరం కాదు, తన చిన్నప్పటి ప్రోగ్రామింగ్ అని. ఆధునిక మానసిక చికిత్స ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. సబ్‌కాన్షియస్ మైండ్‌కి నిజం, అబద్ధం అనే తేడా ఉండదు. మీరు పదే పదే చెప్పేది అది నిజమే అని అది నమ్ముతుంది. మీరు భయాన్ని పునరావృతం చేస్తే అది భయాన్ని నిజం చేస్తుంది. మీరు విశ్వాసాన్ని పునరావృతం చేస్తే అది జీవితాన్ని మార్చేస్తుంది. ఇక్కడే ఈ పుస్తకం ఇచ్చే అద్భుతమైన సూత్రం మొదలవుతుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్ మీరు ఊహించిన ప్రతిదాన్ని ఒక ఆదేశంలా తీసుకుంటుంది. మీరు చెప్పిన మాటను కాదు. మీరు అనుభూతి చెందిన భావాన్ని మాత్రమే అది అర్థం చేసుకుంటుంది. అందుకే ఆధునిక మానసిక చికిత్సలో కేవలం ఆలోచించు అని కాకుండా అనుభూతి చెందు అని చెప్తారు. మీరు ఆరోగ్యంగా ఉన్నానని లోపల నిజంగా అనుభూతి చెందితే శరీరం దానికి అనుగుణంగా స్పందిస్తుంది. మీరు శాంతిగా ఉన్నానని లోపల నిశ్చలంగా అనుభూతి చెందితే నాడీ వ్యవస్థ మారుతుంది. మీరు ప్రేమలో ఉన్నానని లోతుగా అనుభూతి చెందితే సంబంధాలు మారతాయి. ఇది మాయ కాదు. ఇది మనస్సు, శరీర శాస్త్రం. ఆధునిక యుగంలో మానసిక చికిత్స అంటే ఏమిటో తెలుసా? మందులు కాదు, బలవంతం కాదు, భయపెట్టడం కాదు. మన సబ్‌కాన్షియస్‌కి సరైన ఆదేశాలు ఇవ్వడమే. అందుకే అఫర్మేషన్ థెరపీ, విజువలైజేషన్ థెరపీ, ఆటో సజెషన్, గైడెడ్ ఇమాజిరీ ఇవన్నీ ఒకే సిద్ధాంతంపై పనిచేస్తాయి. అది మనస్సు వినే మాటలను మార్చితే జీవితం మారుతుంది. యెస్. మన సబ్‌కాన్షియస్ మైండ్ మీకు ఎప్పుడూ ఎదురు తిరగదు. మీరు చెప్పిందే అది చేస్తుంది. ఒకవేళ మీరు నాకు ఎప్పుడూ ఇబ్బందులే అని అంటే అది సరే అలాగే జరగనివ్వాలి అని చెబుతుంది. ఒకవేళ మీరు నా జీవితం నెమ్మదిగా మెరుగుపడుతుంది అని అంటే అది చెబుతుంది సరే దానికి దారులు చూపిస్తాను అని మీతో కలిసి పనిచేస్తుంది. ఆధునిక సైకాలజీ చెబుతున్న అత్యంత లోతైన నిజం ఇదే. మన సమస్యలను మనం సృష్టించుకున్నాం. అలాగే వాటిని పరిష్కరించగల శక్తి కూడా మనకే ఉంది.
బయట ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు. మీ లోపల మారితే ప్రపంచమే మారిపోతుంది. ఈ చాప్టర్ మనకొక గొప్ప విషయం నేర్పుతుంది. మీ సబ్‌కాన్షియస్ మైండ్ మీ శత్రువు కాదు. అది మీకు అత్యంత విధేయమైన సేవకుడు. మీరు భయంతో ఆదేశిస్తే భయం పెరుగుతుంది. మీరు విశ్వాసంతో ఆదేశిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు రోజుకు ఒక్కసారి అయినా ఈ మాటను మీలోకి పంపించండి. నా మనసు నాకు సహకరిస్తుంది. నా శరీరం నా మాట వింటోంది. నా జీవితం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మారుతోంది. ఈ మాటలను కేవలం వినిపించకండి. అనుభూతి చెందండి. అందుకే సబ్‌కాన్షియస్ మైండ్ శబ్దాన్ని కాదు, భావాన్ని వింటుంది. ఈరోజు మనం అనుభవిస్తున్న స్ట్రెస్, ట్రామా, భయం, సంబంధ సమస్యలు ఇవి శిక్షలు కావు. ఇవి మనకు వచ్చిన సంకేతాలు. ఇప్పుడు నీలోని ఆలోచనలు మార్చాల్సిన సమయం వచ్చింది అని చెప్పే సంకేతాలవి. మీరు మీ మనసును గెలిచిన రోజు మీ భయాలు మీ ముందు తలవంచుతాయి. మీ గతం మీపై ప్రభావం చూపడం మానేస్తుంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లోకి వస్తుంది. ఇదే ఆధునిక యుగంలో నిజమైన మానసిక చికిత్స. ఈ వీడియో మీ హృదయాన్ని తాకి ఉంటే, మీ మనసులో ఏదో ఒక స్పార్క్ వెలిగి ఉంటే, ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం మాటలతో కాదు, మనస్సుతో కాదు, ఆత్మతో హీలింగ్ నేర్చుకుంటాం. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మళ్ళీ ప్రోగ్రామ్ చేసుకునే ఇలాంటి డీప్ హీలింగ్ ఆడియో కోసం ఈ ఛానల్ మీ జీవితానికి ఒక శక్తివంతమైన మార్గదర్శి అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. మీ అంతర్గత శక్తిని మేల్కొలపండి. మీ జీవితాన్ని మెల్లగా, అద్భుతంగా మార్చుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.